తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వరదల కారణంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసింది. తిరుపతి మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను తెనాలి మీదుగా దారి మళ్లించారు. కృష్ణా, సబరి, విశాఖ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్, తిరుపతి మధ్య నడిచే పద్మావతి ఎక్స్ప్రెస్ 5.5 గంటలు ఆలస్యంగా నడుస్తుంది. వైజాగ్, నాందేడ్, వైజాగ్ రైళ్లను కూడా రద్దు చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు విజయనగరం జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ తెలియజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో గణేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 1.5 లక్షలు విలువ చేసే రాగి, అల్యూమినియం దిమ్మెలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిపై 6 పోలీస్ స్టేషన్లలో 10 కేసులున్నట్టు ఎస్పీ తెలియజేశారు. ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు ఒక ట్రాన్స్ఫార్మర్ సెంటర్ను పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పరంగా ఏలకల గణేష్ అనే అతను పెరిపి విలేజ్, చిక్కుడుపల్లి మండల్, ఇతను ఇంతకుముందు కూడా ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ చేసుకుంటాడు. ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర ఈ కాపర్ ఇన్వర్ట్స్ పట్టుకోవడం జరిగింది. ఇతన్ని పట్టుకుని డెలిబరేట్ చేస్తే ఇతను 10 కేసులలో 5 పోలీస్ స్టేషన్స్ లో 6 పోలీస్ స్టేషన్స్ లో 10 కేసులలో ఇతను నేరం చేశానని కన్ఫెస్ చేయడం జరిగింది. దాంట్లో అరౌండ్ 1.5 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇతనితో సహా సారిక దుర్గారావు, అదేవిధంగా సారికా సురేష్, మంగిన అంజిత్ కుమార్, వాళ్ళు ముగ్గురు కోవూరు విలేజ్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు. వీరి నలుగురు కలిసి ఈ ఒఫెన్సెస్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు లాస్ట్ మంత్ కోవూరు వాళ్ళు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు. అంతకుముందు వాళ్ళు నలుగురు కలిసి ఈ 10 కేసుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే చర్యలు తీసుకున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. భారీ వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జియాగూడ నుండి పక్కన మూసీ నది వద్ద నీటి ప్రవాహ వేగాన్ని కలెక్టర్ పరిశీలించారు. సికింద్రాబాద్ డివిజన్ ఆర్డీఓ ఆఫీసెస్ లో ఒక్కొక్క కంట్రోల్ రూమ్ మరియు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినాము. 24 గంటలు కంట్రోల్ రూమ్ ఎక్కడి నుంచి కాల్ వచ్చినా కానీ అటెండ్ అవ్వడానికి మన వాళ్ళు స్టాఫ్ డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. దీంతో పాటుగా అన్ని మండలాల్లో తహసీల్దార్లు మరియు డీటీలు, ఆర్డీఓలు అందరూ కూడా ఫీల్డ్ లో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన గత 24 గంటల్లో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. అక్కడక్కడ కొన్ని చెట్లు పడిపోవడం, అదేవిధంగా కొన్ని 2 వాల్ కొలాప్స్ అయింది కూడా బహదూర్పురాలో చూసినాం. కానీ అక్కడ ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. మనము ముందస్తు చర్యలుగా కొన్ని కమ్యూనిటీ హాల్స్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము. లోతట్టు ప్రాంతాలు ఎక్కడైనా జలమయమైనట్లయితే వాళ్ళని తీసుకెళ్లడానికి మన సిబ్బంది రెడీగా ఉన్నారు. దీంతో పాటుగా మూసీ పరివాహక మండలాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మేము ముందుగా అలర్ట్ చేసి పెట్టినాము. దాంతోపాటు మూసీ యొక్క లెవెల్స్ కూడా మానిటర్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతానికి బోత్ ట్విన్ రిజర్వాయర్స్ లో కూడా ఎక్కడ ఇంకా అవుట్ఫ్లో లేదు. సో సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉన్నది. ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఐఎండీ ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మళ్ళా నార్మల్ గా సిచ్యువేషన్ అయ్యేంత వరకు వాళ్ళు ఇంటి పట్టునే ఉండాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరుతా ఉన్నాం. ఆల్రెడీ స్కూల్స్ కి హైదరాబాద్ జిల్లాలో హాలిడే నిన్ననే డిక్లేర్ చేసినాము. దాంతోపాటు ఇవాళ ప్రభుత్వం కూడా ఇప్పుడు సీఎస్ గారి టెలికాన్ఫరెన్స్ గౌరవ రెవెన్యూ మంత్రి వారు కూడా రెవెన్యూ బీసీ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఫోర్కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి సేఫ్టీ దృష్టిలో పెట్టుకుని రేపు అన్ని విద్యా సంస్థలకి కూడా హైదరాబాద్ జిల్లా పరిధిలో సెలవు ప్రకటించడం జరిగింది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా సహకరించాల్సిందిగా, మన ఫీల్డ్ లో ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా సహకరించవలసిందిగా కోరుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మంగళగిరి నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారా లోకేష్ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా. వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైంది. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాని. తెలుగు రాష్ట్రాలను వీడని వానలు, రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.